కొనిదాల పవన్ కళ్యాణ్ గారు पवन नहीं आंधी है। నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంటూ సినిమాల్లో చెప్పిన డైలాగ్ ని నిజ జీవితంలో రాజకీయాలలో సెట్ చేసి చూపించారు పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు. అందుకే దశాబ్ద కాలంగా అనేక అవమానాలను ఒంటి చేత్తో జయిస్తూ జనసేన పార్టీని రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబెట్టారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన అలుపెరుగని పోరాటం చేయడంతో పాటు పార్టీ నేతల నుంచి అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో మరింత దూకుడుగా ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సంచలనం సృష్టించడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ పవన్ వైపు చూసేలా చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనను గెలిపించుకోవడంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2014లో జనసేన పార్టీని ప్రకటించిన పవన్ అదే రోజు కాంగ్రెస్ హఠావ్ దేశ్ కి బదావో అంటూ పవన్ ఇచ్చిన పిలుపు నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపింది. వాస్తవానికి అప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఇచ్చిన పిలుపు ఇది. కానీ ఏపీలో పవన్ ఇచ్చిన ఈ పవర్ఫుల్ నినాదం ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమంటూ పవన్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ లేకుండా చేస్తానని శపథం చేశారు. చివరకు అన్నంత పని చేశారు. ఆయన నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలైతే రికార్డు బ్రేక్ చేశాయి. మొత్తం మీద తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కూడా రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తూ జనసేనను బలోపేతం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ పార్టీ నుంచి ఒకే ఒక్కరు విజయం సాధించారన్న ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అధికార పక్షానికి వెన్ను చూపకుండా పోరాటమే నినాదంగా సాగారు. నెలలో ఎక్కువ రోజులు రాష్ట్రంలో ఉండటంతో పాటు ప్రజల మధ్యలోనే ఉండేలా సరికొత్త ప్రణాళికను రూపొందించుకున్నారు. కరువు రైతులకు సాయం అందించడంలో ఆయన ముందు వరుసలో ఉంటూ వచ్చారు. సొంత నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజల హృదయాలలో రియల్ హీరోగా నిలిచారు. ఈ సందర్భంలో అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లను కూడా గడిచిన 5 సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. వీటితో పాటు ఆయా జిల్లాలకు చెందిన స్థానిక నాయకులతో ఎప్పటికప్పుడు భేటీలు నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లో పార్టీ బలోపేతంతో పాటు సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపడుతూ వచ్చారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు తానున్నానంటూ వారి కన్నీటిని తుడిచి అండగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జనసైనికుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలంతా పట్టం కట్టారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ మంచి మెజారిటీతో జనసేన అభ్యర్థులను గెలిపించి పవన్ కు కానుకగా ఇచ్చారు. దీంతో ఆయన ఏపీ రాజకీయాల్లోనూ రియల్ హీరో అయ్యారు.
పవన్ ప్రభావం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైన పరిస్థితికి వచ్చింది. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ హామీలకు కట్టుబడి పనిచేయడం లేదని విభేదించిన పవన్ తన మద్దతును ఉపసంహరించుకుని పవన్ ఒంటరిగా పోటీ చేశారు. టీడీపీ పార్టీ నేతల దాడులు, అవినీతిని ఎండగడుతూ మాటుగా విమర్శలు గుప్పించారు. టీడీపీ ఆకు రౌడీలు, వీధి రౌడీలు, గూండాలు అంటూ పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదంటూ శపథం చేశారు. పవన్ మాటలు ప్రజల్లో బలంగా చొచ్చుకుపోయాయి. దీంతో ఆ ఎన్నికలలో టీడీపీ 23 స్థానాలకు కుప్పకూలిపోయింది. 2024 ఎన్నికల్లో హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన పవన్ చివరకు ఏపీ ప్రజలు వైసీపీకి బై బై చెప్పేలా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో పవన్ సఫలీకృతమయ్యారు. వైసీపీ నేతల నుంచి ఎన్ని వ్యక్తిగత విమర్శలు ఎదురైనా వెరవలేదు. తనదైన శైలిలో ధీటుగానే బదిలిస్తూ ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి సమావేశం తాడేపల్లిగూడెంలో జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీని అధపాతాళానికి తొక్కుతానని, అలా తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదు, తన పార్టీ జనసేననే కాదు అంటూ గళమెత్తి శపథం చేశారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మాటలను సినిమా డైలాగులంటూ చులకనగా తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారు. వైసీపీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు కూలిపోయేలా చేశారు. పడి లేవడం గొప్పే, మరీ దారుణంగా పడిపోయి ఉవ్వెత్తున లేస్తే దాని పేరే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశ వ్యాప్తంగా యువత ఆదర్శాలకు, ఆకాంక్షలకు, లక్ష్యాలకు ప్రతీక పవన్ కళ్యాణ్. సమాజ భవిష్యత్ నిర్దేశకుడు పవన్ కళ్యాణ్. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ముందే నిర్దేశించుకొని 2014లో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన పవన్ 10 ఏళ్లకు తన అభిమానులు, అనుయాయులు, అనుచరులు ఆశించిన రీతిలో రాజ్యాధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేశారు. కూటమి ప్రభుత్వం ఘన విజయానికి కారణమయ్యారు. ఇప్పుడు దేశంలో పవన్ ఓ సంచలనం, ఓ రాజకీయ విప్లవం. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం యువజన విభాగాధినేతగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ 2000 ఎన్నికల సమయంలోనే కులమత రహిత సమ సమాజ స్థాపన కోసం తన గళాన్ని వినిపించారు. తొలి ఎన్నికల్లో ప్రజారాజ్యం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. అయితే దీన్ని ఆ పార్టీ యువజన విభాగం అధినేత పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయారు. తాను మరేదో ఆశిస్తున్నట్లు తనకు అవగతమైంది. 2014లో సొంతంగా జనసేన పార్టీ పెట్టారు. అప్పుడే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ దమన నీతిని నిర్మూలించాలని టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. కూటమి గెలుపునకు బాటలేశారు. 2019లో సొంతంగా పోటీ వేసినా తగిన ఫలితాన్ని సాధించలేకపోయారు. అలాగని రాజకీయాల నుంచి దూరం అవ్వలేదు. అకుంఠిత దీక్షతో ప్రజా సంక్షేమం కోసం పోరాటం పునఃప్రారంభించారు. అధికార పార్టీ అక్రమాల్ని అడుగడుగునా అడ్డుకున్నారు. రాజ్యాన్ని, అధికారాన్ని నిలదీశారు. పేదల పక్షాన నిలబడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేయడంలోనూ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేయడంలోనూ పవన్ చూపిన చొరవ ఫలితంగానే నేడు రాష్ట్రంలో కూటమి భారీ ఘన విజయాన్ని సాధించడంతో పాటు అధికార వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తూనే రాష్ట్రంలో జనసేనను మరోవైపు బలోపేతం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటరి పోరాటంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పార్టీకి బలమైన పునాదులను నిర్మించే ప్రయత్నం చేస్తూ అసెంబ్లీ గేటు కూడా పవన్ కళ్యాణ్ ని తాకనివ్వం, ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన్ను ఓడిస్తూనే ఉంటామని ఛాలెంజ్ చేసిన వైసీపీ నేతల సవాల్ని పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు రాజకీయాల్లోనూ తన హీరో అని రుజువు చేసుకున్నారు. ముఖ్యంగా జన సైనికులకు పార్టీ మీద, తన మీద మరింత నమ్మకం ఏర్పడినా ఆయన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని చెక్కు చెదరనీయకుండా కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలైనప్పటికీ ఓటమినే ఘన విజయంగా భావించి అలుపెరగని పోరాటాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ జనసేనపై ప్రజల్లో మరింత నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించేలా చేశారు. ఫలితంగానే సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
పవన్ కళ్యాణ్ విమర్శలపై దూకుడుగా ముందుకు సాగుతూనే మరోవైపు వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించి ఎంపిక చేశారు. దీంతో గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన నేతలను గెలిపించుకొని ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి వేదికగా మారారు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా ప్రధాని మోదీ చేత శభాష్ అనిపించుకుని తను తుఫాన్ అని నిరూపించుకున్నారు. గెలిచిన తొలిసారే మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆయన మనోనిశ్చయానికి నిలువుటద్దం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా పవర్ స్టార్ కి అభినందనలు అందిస్తోంది ఆంధ్రప్రభ.